ధన్యవాదాలు. విషయం ఏంటంటే మనం జేసీగా అందరం కలుస్తున్నాం, మాట్లాడుతున్నాం, అలా ప్రత్యేకంగా ఆటోలలో మెసేజ్ పోతలేదు, నేను పోరాటం చేస్తాను. నేనైతే ఇలా మారణ ఫోన్ చేసిన తర్వాత కొంచెం ఆలోచించిన జేసీగా ఇక కథ పెట్టింది, ఇక ఆటోలో ఏ నాయకులు ఏం పనిచేయడు. ఎందుకంటే టీఆర్ఎస్లో సంవత్సరం ఏం బాధ అయిపోయింది. ఈ కాంగ్రెస్లో వచ్చిన తర్వాత ఆటోలో చాలా ఆత్మహత్యలు జరుగుతాయి. వల్ల మనం ఆటోలో కోసం ఏం చేయలేకపోతున్నాం. చాలా బాధాకరం. దాని గురించి నేను జేసీగా కొన్ని కోరిక ఒక్కటే ఉన్నది. ఆటో డ్రైవర్ల ఒక లిఫ్టెడ్ వేసి, కరపత్రం వేసి, పోస్టర్ వేసి, స్టాండ్ పోయి ముందు ఏమో ఓలా లేకుంటే ఆటో డ్రైవర్లు ఒక దగ్గర ఉంటుండే. ఇప్పుడు ఆటో డ్రైవర్లు మన చేతగా వెళ్ళిపోయినారు. ఓలా వచ్చిన తర్వాత వాళ్ళకి మీటర్ ఛార్జ్ ఏం అవసరం లేదు, ఏం సమస్య వాళ్ళకి అవసరం లేదు. అది చాలా యూనియన్గా డ్రైవర్ మెంబర్షిప్ తక్కువ అయిపోతుంది. అయితే మనం మెసేజ్ పంపించి ఆటో డ్రైవర్లకి కాంగ్రెస్ గవర్నమెంట్ 12,000 ఇస్తుందని దానిపైన ఫోకస్ చేసి వాళ్ళ మీటర్ ఛార్జ్ పెంచితే గవర్నమెంట్కి ఏం లాస్ ఉంది, ఏం లాస్ అవుతుంది, ఏం వాళ్ళ జగన్ ఇచ్చేది ఏం లేదు. 10 సంవత్సరాల మీటర్ ఛార్జ్ పెంచలేదు. దాని తర్వాత ఇంకొకటి ఏం సమస్య అంటే నేను డీలింగ్ ఆఫీస్ ఉంది మాది. ఒక సిటీ ఆటో కొనాలంటే 2,50,000 పెట్టి పర్మిట్ తీసుకోవాలా. అదేమో డిస్ట్రిక్ట్ బండి తీసుకోవాలంటే 500కి వచ్చేస్తుంది, 500కి వచ్చేస్తుంది. అయితే సిటీ బండి కొనేటప్పుడు మాకు ఏం చెప్తారంటే మీరు యూనియన్లో తిరుగుతారు, మీరు పెద్ద పెద్ద నాయకులు వెంబడ ఉంటారు, మా కోసం ఏం చేయలేకపోతున్నారని వీళ్ళు చెప్తూ ఉంటారు. చాలా బాధతో చెప్తూ ఉంటారు వాళ్ళు. 2,50,000 పెట్టి ఆటో కొంటున్నారు వాళ్ళు. అయితే డిస్ట్రిక్ట్ ఆటో కొనుగోలండి, మనకి ఏం లేదు బాధ, కానీ ఆయన అక్కడ నడిపించాలి డిస్ట్రిక్ట్లో. అదే గవర్నమెంట్ ఒక 20,000 ఆటో పర్మిట్లు ఓపెన్ చేసి ఆ డిస్ట్రిక్ట్ ఆటోలో వాళ్ళు అక్కడ అమ్మేసేసి ఇక్కడ వాళ్ళు కూడా తీసుకొచ్చి వాళ్ళు కూడా ఉపాధి దొరుకుతుంది. అది ఒక పని చేయాలి. మనం 20,000 ఆటోలు ఇచ్చినట్టు ఉండాలి. వేరేది ఏంటంటే ఇప్పుడు షోరూమ్ అన్న చెప్పినట్టు 30,000-40,000 ఎక్కువ తీసుకుంటున్నారు. మనం పోతే స్టాక్ లేదంటారు. మళ్ళీ అదే ఫైనాన్సర్ దగ్గర పోయి ఇలాంటి తీసుకుంటే 10 నిమిషాల్లో వాళ్ళకి యోజన చేస్తారు, ఫైనాన్స్ చేసుకుంటారు. ఒక ఫైనాన్సర్ది కూడా చాలా ప్రాబ్లం నడుస్తుంది. ఏ ఫైనాన్సర్ ఇప్పుడు ఇంటలేడు, ఎందుకంటే వాళ్ళు గట్టిగా అయిపోయారు. వాళ్ళకి యూనియన్ అయిపోయింది, వాళ్ళకి అసోసియేషన్ అయిపోయింది. వాళ్ళు పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్ల పోయి వాళ్ళు మాట్లాడి వాళ్ళ ప్రకారంగా వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఏం బాధ లేదు. ఇప్పుడు డ్రైవర్లు బాధపడుతున్నారంటే ఫైనాన్సర్లతో బాధపడుతున్నారు, షోరూమ్లతో బాధపడుతున్నారు, డిస్ట్రిక్ట్ వాళ్ళతో బాధపడుతున్నారు. నేను ఇంతకుముందు కూడా జేసీలో ఒక మాట తీస్తే సిఐటీలో దాన్ని చెప్తున్నారు, వాళ్ళు ఇక్కడ వచ్చి నడిపిస్తే ఏం మీకు బాధ అవుతున్నారు. కానీ ఇక్కడ ఉన్న పర్మిట్ వాళ్ళకి చాలా బాధ అవుతుంది. కానీ మేము వ్యక్తిగతంగా చూస్తున్నాం, మాకు తెలుస్తుంది. అయితే జేసీ పరంగా అది ఒక సమస్య. ఇతర జిల్లాల బండ్లు బంద్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ వాళ్ళకి బిజినెస్ కావాలంటే ఆ బండి పోవాలి. వాడేమో 2,50,000 తీసుకుంటాడు, ఇక్కడ 5,20,000 బండి తీసుకుంటాడు. కానీ వాళ్ళకి చాలా తేడా ఉంది. అది ఒక బంద్ చేయాలా, మళ్ళీ సంక్షేమ బోర్డు ఇచ్చేయాలా, ఆటో డ్రైవర్లకి 12,000 కూడా ఇమీడియట్లీ ఇచ్చేయాలా. ఎందుకంటే ఒక సంవత్సరం రాని నెలలైతే ఆల్రెడీ అయిపోయింది. మీటర్ ఛార్జ్ కూడా కొందరు ప్రభావం సార్ ఏమన్నారంటే ఎంపీ ఎలక్షన్ అయిపోతేనే నేను ఖచ్చితంగా చేస్తాను. అలా మనం జేసీగా మళ్ళీ ఒకసారి అన్న చెప్పినట్టు చదువు సెక్రటరీ ఒక పిలుపు ఇచ్చినామంటే మళ్ళీ కదిలేక వస్తుంది, గవర్నర్ కూడా వస్తుంది, గవర్నమెంట్ కూడా వస్తుంది. అది ఒక పని మనం కార్యక్రమం తీసుకొని చేపిస్తే మంచి ఉంటుందని నా సూచన. జిల్లా కేంద్రాల్లో సదస్సులు పెట్టాలనేది ఒక సూచన వచ్చింది. అయితే ఉమ్మడి జిల్లా కేంద్రాలతో పాటు కొన్ని ముఖ్యమైనటువంటి కేంద్రాలు ఉన్నాయి. హైదరాబాద్ తరగతి అంటే హైదరాబాద్ చుట్టూన్నటువంటి ఎక్కువ సంఖ్యలో మనం కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి హైదరాబాద్ చుట్టూన్నటువంటి రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, భువనగిరి ఈ ప్రాంతాల్లో కూడా సదస్సులో పెట్టి మనం ఒక యాక్టివిటీ కొనసాగిస్తే కార్మికులలో కూడా చర్చ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. దాంతోపాటు 10 ఉమ్మడి జిల్లా కేంద్రాలు 10 ఉమ్మడి జిల్లా కేంద్రాలలో సమాచారాలు ఉమ్మడి ఖమ్మం ఉన్నది. అయితే మనకు ఉమ్మడి ఖమ్మంలో 2 పెద్ద కేంద్రాలు, కొత్తగూడెం పెద్ద కేంద్రమే, ఖమ్మం పెద్ద కేంద్రం. వర్కర్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. మన యూనియన్ కూడా బలంగా జిల్లాలు కాబట్టి అక్కడ కొన్ని జిల్లాలు కూడా మనం. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। मैं मोहम्मद अब्दुल सलीम यूनिटी तेलंगाना ऑटो ड्राइवर वेलफेयर एसोसिएशन का प्रेसिडेंट हूँ। आज बागलिंगमपल्ली BRTO ऑफिस में जॉइंट एक्शन कमेटी की
मीटिंग थी। जो ऑटो के पेंडिंग जो प्रॉब्लम्स है उसके सिलसिले में जॉइंट एक्शन कमेटी के सभी लीडर्स वहां पर जमा होकर, जिसमें एआईटीसी के मल्लेश वेंकटेश अन्ना और सीआईटीयू के श्रीकांत, बीआरटीयू के मारैया और प्रवीण आईएफटीयू के सभी लीडर्स वहां पर जमा होकर जो ऑटो के जो जो डिमांड्स है उसके सिलसिले में जॉइंट एक्शन कमेटी की मीटिंग हुई।